నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా అష్టోత్తర శతఘటాభిషేకం. స్వామివారికి 108 కలశాలతో ప్రత్యేకంగా అభిషేకం. నిజాంపేట మండల పరిధిలోని నగరం తాండా గ్రామంలో జల మహోత్సవ వేడుకలు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మిషన్ భగీరథ అధికారులు, గ్రామస్తులచే నీటి పొదుపుపై ప్రతిజ్ఞ. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ సుచిత్రాలోని గౌతమ్ మోడల్ స్కూల్లో ప్రీ ప్రైమరీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి విశేష సంఖ్యలో హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 391వ రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం. సీసీ రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెత్త చెదారాన్ని తొలగించి చీపుర్లతో ఊరు శుభ్రం చేసిన గ్రామస్తులు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం సుచిత్ర గౌతమ్ మోడల్ స్కూల్ ప్రీ ప్రైమరీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం సుచిత్రలోని స్వాగత్ గ్రాండ్ హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం సుచిత్ర గౌతమ్ మోడల్ స్కూల్ ప్రీ ప్రైమరీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం శనివారం సుచిత్రలోని స్వాగత్ గ్రాండ్ హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణారెడ్డి మాట్లాడుతూ, చిన్నారుల విద్యాభ్యాసంలో మొదటి మెట్టు అయిన ప్రీ ప్రైమరీ దశ ఎంతో ముఖ్యమన్నారు. ఈ దశలోనే పిల్లల్లో నైతికత విలువలు, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయన్నారు. గురువుల మార్గదర్శకత్వంలో విద్యార్థులు మంచి భవిష్యత్తు సాధించాలని ఆకాంక్షించారు. 3 years నుంచి మా దగ్గర చదువుతున్నారు. Now they are going to promote to primary being now. I want to explain you little differences what they are having in UKG and in primary wing. Primary wing means they are going to now first class. So here all these days you and your kids were habituated for subjects. It may be maths, science or language, whatever it may be. All these days they were under the control of one single teacher, just like their mother. Now they are going to be promoted to first class. They are going to have different subject teachers. In our GMS we are not following mother teacher system. There they will have different teachers for different subjects, but one class teacher will be there definitely, and there also they will take care from morning to evening. You may be little tensed. Koncham are you? Yes or no? So this is first year for those parents and those children. So I want to ask something. I don't want to say anything. Just I want some people. So మీరు ఫస్ట్ పిల్లల్ని ఇక్కడికి పంపించినప్పుడు how you felt and how you are feeling now after traveling with us 1 year. I want answer from nursery parents first. So 1 year you traveled with us, right? And LKG parents also who are traveled 1 year. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 391వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని డంపింగ్ యార్డ్లో చేపట్టారు. సీసీ రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెత్త చెదారాన్ని తొలగించడంతో పాటు పరిసరాలను చీపుట్లతో ఊడ్చి శుభ్రపరిచారు. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 391వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని డంపింగ్ యార్డ్లో చేపట్టారు. సీసీ రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెత్త చెదారాన్ని తొలగించడంతో పాటు పరిసరాలను చీపులతో ఊడ్చి శుభ్రపరిచారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 3వ రోజు గ్రామంలో తడి పొడి చెత్తపై మహిళా సంఘాలకు పాలకవర్గ సభ్యులతో కలిసి సర్పంచ్ ఆంజనేయులు కూడా అవగాహన కల్పించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలోని మహిళా సమైక్య సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు పిట్ల వేణు, జిన్నా కృష్ణ, మన్నె తిరుపతి, సరితా పరమేష్ గౌడ్, రేఖా నాగరాజ్ గౌడ్, మాధవి స్వామి, మాజీ సర్పంచ్ నర్సింహులు, ఫీల్డ్ అసిస్టెంట్ మేకింగ్ యువత, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను అన్నిటిని కూడా పరిశుభ్రం చేయడం జరిగింది. మన అందరి లక్ష్యం ఒక్కటే, మన గ్రామంలో ఉన్నటువంటి అందరం కూడా ఐకమత్యంతో ఉండి గతంలో ఏ విధంగా అయితే మల్కాపూర్ను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లి సీఎంను మన గ్రామానికి తెచ్చుకునే విధంగా మనందరం కూడా కంకణబద్ధమై పనిచేస్తాము. అదే తరహాలో ఒక గ్రామానికి సీఎం వస్తే ఎంత అభివృద్ధి జరిగిందో అనేది మన అందరికీ తెలుసు. మరి రేపు సీఎంతో పాటు మన గ్రామాన్ని ఆకర్షించే విధంగా, ప్రధానమంత్రి మన గ్రామాన్ని ఆకర్షించే విధంగా ప్రతి ఒక్కరం కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలన్నింటినీ ముందుకు తీసుకుపోతే, మరి ఒక సీఎం వస్తేనే మన గ్రామము ఇంత అభివృద్ధి పదంలో ముందుకెళ్ళింది, ఒక దేశ ప్రధాని వస్తే మన గ్రామము ఇంకా మరింత ముందుకెళ్తుంది అనేది మన అందరికీ తెలుసు. కాబట్టి మనం కూడా అందరము ఐకమత్యంతో ముందుకు సాగుతూ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఇది గ్రామానికి సంబంధించింది. మరి ఐకమత్యంతో ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది మనం అందరము గతంలో నిరూపించినాము, మళ్ళీ కూడా నిరూపిద్దాము. ఈ రోజు ప్రధానంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉంది కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మన గ్రామంలో ఉన్నటువంటి మహిళలను మనం గ్రామ పంచాయతీ పాలకవర్గము, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, మేకిన్ యువత, గ్రామంలో ఉన్నటువంటి మాజీ సర్పంచ్ మరియు గ్రామంలో ఉన్నటువంటి ప్రతినిత్యము నిరంతరంగా పనిచేసేటువంటి సఫాయి సిబ్బందిని కూడా వాళ్ళను గౌరవిస్తూ వాళ్ళను కూడా ఈరోజు సన్మానం చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమాలతో మనం ముందుకెళ్తూ మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్దామని కోరుతున్నాను. పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మనకు ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వము గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలనేటువంటి దృక్పథంతో మనకు ఒక టాస్క్ను ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్లో భాగంగా ఈరోజు 3వ రోజు. ఈరోజు మనము గ్రామంలో ఉన్నటువంటి మహిళా సంఘాల చేత తడి పొడి చెత్త ఏ విధంగా వేరు చేయాలని చెప్పి కూడా వాళ్ళకు అవేర్నెస్ చేయడం జరిగింది. అదేవిధంగా డంపింగ్ యార్డ్లో మరి సేంద్రియ ఎరువు తయారు చేయడానికి, మరి దానికి డంపింగ్ యార్డ్ను పరిశుభ్రంగా ఉంచడానికి మనం ఈరోజు ఈ సెగ్రిగేషన్ షెడ్డులో మనం ప్రతి ఆదివారము ఎలాగో నిర్వహించుకుంటాము స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని. ఆ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 391వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మనం ఈరోజు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరిగుట్ట ఆలయంలో లక్ష్మీనరసింహస్వామి వారికి అష్టోత్తర శతగడాభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు. 108 కలశాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కలశాలలోని జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరిగుట్ట ఆలయంలో లక్ష్మీనరసింహస్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు. 108 కలశాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కలశాల్లోని జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. 108 కలశాల్లోని జలాలతో పాటు పంచామృతంతో మమేకమైన సుగంధ ద్రవ్యాలతో పంచసూక్త పఠనాలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నరసింహుడి అష్టోత్తర శతఘటాభిషేకం వైభవంగా నిర్వహించారు. అలాగే స్వాతి నక్షత్రం సందర్భంగా వైకుంఠ ద్వారం వద్ద పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణ చేశారు. ఇందులో ఆలయ ఈవో భవానీ శంకర్, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఆలయ్య, భక్తులు, స్థానికులు, ఆలయ అధికారులు పాల్గొని ఆలయం కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కోలాటాలు, భక్తి గీతాలాపనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, లక్ష్మీ నరసింహుడి నామస్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణ చేశారు. గిరి ప్రదక్షిణ చేసి లక్ష్మీ నరసింహుడు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు భక్తులు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి ఆలయానికి విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో సందడి నెలకొంది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి ఆలయానికి విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది. ఆర్జిత సేవలు, నిత్య పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు భక్తులు. రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నిత్య కళ్యాణం, లడ్డూ ప్రసాదం కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ కింద కళ్యాణకట్ట, పుష్కరణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి నెలకొంది. నిజాంపేట మండల కేంద్రంలోని 1వ వార్డులో ఆదివారం జెడ్పీ నిధులలో భాగంగా 6 లక్షల వ్యయంతో అండర్ డ్రైనేజీ పనులకై తాజా మాజీ జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, గ్రామ సర్పంచ్ చల్మేటి నరేందర్ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు సహకారంతో నిజాంపేటకు అత్యధిక నిధులు ఏర్పాటు చేసి నిజాంపేట మండల అభివృద్ధికి పాటుపడతామన్నారు. నిజాంపేట మండల కేంద్రంలోని 1వ వార్డులో ఆదివారం జెడ్పీ నిధులలో భాగంగా 6 లక్షల వ్యయంతో అండర్ డ్రైనేజీ పనులకై తాజా మాజీ జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, గ్రామ సర్పంచ్ చల్మేటి నరేందర్ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పంజా విజయ్ కుమార్ మాట్లాడుతూ జెడ్పీ నిధులలో భాగంగా అండర్ డ్రైనేజీ పనులు ప్రారంభించామన్నారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు సహకారంతో నిజాంపేటకు అత్యధిక నిధులు ఏర్పాటు చేసి నిజాంపేట మండల అభివృద్ధికి పాటుపడతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి 99 ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మండలానికి సంబంధించి పక్కా భవనాలను ఏర్పాటు చేసేలా కృషి చేయాలన్నారు. గత పాలకులు మండలాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకుని మండల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బండారి ఎల్లం, టంకరి ప్రశాంత్, పంపరి నగేష్, దుర్గయ్య, మీర్జా, తల్లపల్లి సంధ్య, కిషోర్ గౌడ్, బెస్త కులస్తులు మెకానిక్ రాజు, శేఖర్, సత్యనారాయణ, ఎల్లం, పంజా, నమా వెంకటేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో కొత్తగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గత మా జెడ్పీటీసీ నిధుల నుంచి ఒక 6 లక్షలు మిగిలిపోయిన ఉండే. అంతకుముందు పాలకవర్గం చెప్పినప్పుడు వాళ్ళు కొంచెం దృష్టి పెట్టకుండానే అది చేసిండ్రు. నేను ఫస్ట్ కెన్వాసింగ్కి వచ్చినప్పుడు కూడా చెప్పిన, ఏదున్నా ఫస్ట్ వార్డ్ నుంచే మేము డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తామని చెప్పిన. ఎక్కడైతే మేజర్ ప్రాబ్లం ఉన్నదో అక్కడ ఈ 6 లక్షలను వాడుకుని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఫస్ట్ వార్డులో నుంచే డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నాము. తప్పకుండా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ మా ఎంపీ రఘునందన్ రావు గారి సహకారంతో అత్యధిక నిధులు నిజాంపేట మండల కేంద్రానికి కేటాయించి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఏదైతే మోర్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లం ఏదైతే ఉన్నదో వాటిని మ్యాక్సిమంగా మేము దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మొన్ననే సర్పంచ్ గారు పాలకవర్గంతో వచ్చి ఎంపీ గారిని కలవడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి మేజర్ ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి గురించి చర్చించడం జరిగింది. ఎంపీ గారు కూడా సానుకూలంగా స్పందించి ముఖ్యంగా ఇమీడియట్గా ఒక 10 లక్షల రూపాయలు సీసీ రోడ్డు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇంకో 10 లక్షలు డ్రైనేజ్ వ్యవస్థకు ఇస్తానని చెప్పడం జరిగింది. ఇంకొన్ని అంశాలను కూడా ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది. పెండింగ్లో ఉన్నటువంటి మంగళ సంఘంకు కొంత డబ్బులు అడగడం జరిగింది. వీటన్నిటిని కూడా తప్పకుండా తన నిధుల నుంచి ఇచ్చి నిజాంపేటకు డెవలప్మెంట్కు ప్రత్యేకంగా సహకరిస్తుందని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా గతంలో కూడా నిజాంపేటను ఒక వివక్ష నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో రజక కులస్తుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ మండలేశ్వర ఆలయ 4వ వార్షికోత్సవం నిర్వహించారు. అందులో భాగంగా ఆదివారం మండలేశ్వర శీతలాదేవి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించామని పురోహితులు విశ్వేశ్వర శర్మ తెలిపారు. నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో రజక కులస్తుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ మండలేశ్వర ఆలయ 4వ వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం మండలేశ్వర శీతలాదేవి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించామని పురోహితులు విశ్వేశ్వర శర్మ తెలిపారు. మండల గ్రామ ప్రజలపై ఆ స్వామివారి అనుగ్రహం ఉండాలన్నారు. అనంతరం గ్రామస్తులు భక్తులకు మెట్టు సిద్ధిరాములు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు ఎల్లం, ఉపాధ్యక్షులు రాములు, శ్రీనివాస్, యాదగిరి, పెద్ద శ్రీనివాస్, రాజు, బూరయ్య, బాలేష్, కనకరాజు, స్వామి, రవి, కిషన్, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.
నస్కల్ గ్రామము రజక సంఘం వారి ఆధ్వర్యంలో నస్కల్ గ్రామంలో గతంలో నిర్మించుకున్నటువంటి వడలేశ్వర స్వామి దేవాలయ వార్షికోత్సవంలో భాగంగా మరి 3 రోజుల వార్షికోత్సవ కార్యక్రమము అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మరి మొన్న పోచమ్మ బోనాలతో మొదలైనటువంటి కార్యక్రమము, నిన్న ఆ స్వామివారికి సంబంధించినటువంటి మూలమంత్ర హవన కార్యక్రమము, అలాగే కలశ స్థాపన కార్యక్రమము, గణపతి పూజతో నిన్న కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మూల విగ్రహాల స్వామివారికి సంబంధించినటువంటి హవన కార్యక్రమాలతో పాటుగా లోక కళ్యాణం కోసం మా యొక్క నస్కల్ రజక సంఘం వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క శీతల సమేతుడైనటువంటి ఆ యొక్క మడలేశ్వర స్వామి పార్వతీ పరమేశ్వర స్వరూపంలో కులదైవంగా ఉన్నటువంటి ఆ మడలేశ్వర స్వామి యొక్క కళ్యాణం చేయడానికి నిర్ణయం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం అయినటువంటి లోక కళ్యాణం కోసం చేస్తున్నారు. చాలా మంది బంధుమిత్రులందరి సమక్షంలో ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో కార్యక్రమం కొద్దిసేపట్లో కళ్యాణం ప్రారంభించబడుతున్నది. మరి ఈ యొక్క భగవద్ అనుగ్రహం చేత చేసేటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా పూర్తయి లోక కళ్యాణం జరగాలని చెప్పేసి మా నస్కల్ రజక సంఘం సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈనాటి ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో కూడా మరి నస్కల్ గ్రామ వాస్తవ్యులు మరియు మెట్టు సిద్ధరాములు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని స్వామివారి ప్రసాదంగా అన్నప్రసాద కార్యక్రమం మేము నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. మరి వారికి కూడా అన్నపూర్ణేశ్వరి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ఒక రజక సంఘం సభ్యులే కాదు మిగతా భక్త బంధువులందరికీ కూడా ఆ పార్వతీ పరమేశ్వర కృపా కటాక్షాలు కలిగి లోక కళ్యాణం జరగాలని చెప్పేసి మా యొక్క నస్కల్ గ్రామ రజక సంఘ సభ్యులందరం కూడా కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. మడలేశ్వర భగవానికి. నిజాంపేట మండల పరిధిలోని నగరం తండ గ్రామంలో ఆదివారం జల మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా మండల స్థాయి మిషన్ భగీరథ అధికారులు హాజరై వాటర్ ట్యాంకులకు పూజలు నిర్వహించి నీటి పొదుపుపై గ్రామస్తులచే ప్రతిజ్ఞ చేయించారు. నిజాంపేట మండల పరిధిలోని నగరం తండా గ్రామంలో ఆదివారం జల మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా మండల స్థాయి మిషన్ భగీరథ అధికారులు హాజరై వాటర్ ట్యాంకులకు పూజలు నిర్వహించి నీటి పొదుపుపై గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. గ్రామంలో భారీ ఊరేగింపుగా డప్పు చప్పులతో బతుకమ్మ బోనాలతో ఊరేగింపుగా తరలి గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ ఈ భిక్షపతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హర్ ఘర్ జల్ జల్ అర్బన్ దివాస్ అనే కార్యక్రమాన్ని జిల్లాలో మొట్టమొదటిసారిగా నిజాంపేట మండలంలోని నగరం గ్రామాన్ని ఎన్నుకోవడం జరిగిందన్నారు. గతంలో బోరుబావి నుంచి నీరు తీసుకువచ్చేవారని, అలాంటి ఇబ్బందులు లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలనే కృతనిశ్చయంతో పనిచేస్తుందన్నారు. అలాగే నగరం గ్రామాన్ని హర్ ఘర్ జల్ సర్టిఫికేట్ ను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈఈ సంపత్ కుమార్, డిటి పల్లవి, విజయ సిద్ధార్థ రెడ్డి, శ్రీనివాస్, ఎంపీటీఓ రాజిరెడ్డి, ఏపీఓ వెంకట నరసింహారెడ్డి, గ్రామ సర్పంచ్ సుశీలాబాబు, ఉప సర్పంచ్ నాజాం, కార్యదర్శి ఆరిఫ్ హుస్సేన్, కార్యదర్శులు ప్రశాంత్ గౌడ్, రాము, చంద్రహాస్, నరసింహులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. చాలా మారినాయి. మీరు చాలా మట్టు కూడా వ్యవసాయ పొలాల దగ్గర వెళ్ళి మీరు నీళ్లు తెచ్చుకునేది తాగడానికి. అటువంటిది 2016లో స్టార్ట్ అయిన మిషన్ భగీరథ కార్యక్రమం కింద ప్రతి ఇంటింటికి కూడా నల్ల కనెక్షన్ వేయడం జరిగింది. అన్ని ఇళ్ళకు కూడా మీ ఇంటి ముందరికే మీరు లేసే వరకే, పొద్దున లేసే వరకే మీ ఇంటి ముందర నీళ్ళు వస్తున్నాయి. అంటే ఒకప్పటికి ఇప్పటికి చాలా మార్పు జరిగింది. మౌలిక వసతుల్లో ముఖ్యంగా నీటి విషయంలో మాత్రం చాలా 100%గా ప్రతి ఇంటి నల్ల కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరు కూడా మీరు కాపాడుకోవాలి. ఏదో మన ఇంటికి నీళ్ళు వస్తున్నాయో ఇక్కడ నుంచి వస్తున్నాయనే మాట కాకుండా ఇది సుమారుగా 80 కిలోమీటర్ల దూరం నుండి సింగూరు డ్యామ్ నుంచి మనకు ఫిల్టర్ చేసి అక్కడ నుంచి ఇక్కడికి వాటర్ వస్తాయి. ఆ వాటర్ని మనము కాపాడుకునే బాధ్యత మనదే ఉంటుంది. ఒకసారి వాటర్ని వేస్ట్ చేసి మనము చాలా ఇబ్బందులు పడతాం. దయచేసి అందరూ కూడా మీకు వచ్చిన వాటర్ను ఉపయోగించుకొని ఇబ్బందులు లేకుండా ఉండాలని కోరుచున్నాం. ఈ జల మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ జల్ సర్టిఫికెట్ను కూడా ఈరోజు గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరిగింది. జనాల్పన్న భాగంలో కూడా అన్ని వాళ్ళ అసెట్లను కూడా రిజిస్టర్లను కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇక నుండి గ్రామ పంచాయతీ మాత్రమే దాని అన్నీ కూడా బాగోగులు చూసుకోవాలని కోరుచున్నాం. కేంద్ర ప్రభుత్వం తరఫున నేషనల్ జలజీవన్ మిషన్ ఆధ్వర్యంలో హర్ ఘర్ జల్ అనే కార్యక్రమాన్ని మన జిల్లాలో మొట్టమొదటిసారిగా నిజాంపేట మండలంలోని నగరం గ్రామ పంచాయతీలో చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రతి ఒక్క నల్లా కనెక్షన్ అందరినీ కూడా విలేజ్ పెద్దల సమక్షంలో అందరినీ పేరు పేరున వాళ్ళని అడిగి ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఉంది అని ధృవీకరించడం జరిగింది. ఇందులో భాగంగా నగరంలో మొత్తం నగరం తాండా కలిపి 217 నల్ల కనెక్షన్లు ఉన్నాయి. దీంట్లో స్కూళ్ళు, గ్రామ పంచాయతీకి మరియు అంగన్వాడీ స్కూల్ కూడా నల్ల కనెక్షన్ ఉన్నాయి.
ఈరోజు జిల్లా మొత్తంలో మన మండలంలోని నగరం గ్రామాన్ని హర్ఘర్ జల్ కింద ఎంపిక చేయడం జరిగింది. దీనిలో కొన్ని కార్యక్రమాలు కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే, ఇంత దూరం మీ ఇంటికి ఒకప్పటి ఒక 20 సంవత్సరాల కిందట ఉన్న మీ నీటి బాధ. మహిళల అభివృద్ధి కోసం హస్తకళలు ఎంతో ఉపయోగపడతాయని హస్తకళల అభివృద్ధి సంస్థ రాష్ట్ర అసిస్టెంట్ డైరెక్టర్ సువర్చల సూచించారు. చిన్నశంకరంపేట మండలంలోని మిర్జాపల్లి గ్రామంలో సర్పంచ్ సునీత ఆధ్వర్యంలో మహిళలకు హస్తకళలపై అవగాహన కల్పించారు. ఆర్థిక అభివృద్ధి కోసం హస్తకళలు ఎంతో ఉపయోగపడతాయని హస్తకళల అభివృద్ధి సంస్థ రాష్ట్ర అసిస్టెంట్ డైరెక్టర్ సువర్చల సూచించారు. శనివారం చిన్నశంకరంపేట మండలంలోని మిర్జాపల్లి గ్రామంలో సర్పంచ్ సునీత ఆధ్వర్యంలో మహిళలకు హస్తకళలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హస్తకళల అభివృద్ధి సంస్థ రాష్ట్ర అసిస్టెంట్ డైరెక్టర్ సువర్చల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళలు హస్తకళల్లో నైపుణ్యాన్ని సాధించి ఆర్థిక పురోగతిని సాధించవచ్చని, హస్తకళల ద్వారా అనేక ఉపయోగాలు ఉన్నాయన్నారు. మహిళలు హస్తకళలు నేర్చుకోవాలి అనుకునే వారికి గ్రామాల్లోనే 50 రోజుల పాటు శిక్షణ ఇవ్వటం జరుగుతుందని, శిక్షణా కాలంలో రోజుకు 300 రూపాయలు ఇవ్వటం జరుగుతుందని, ఇందుకు సంబంధించిన రా మెటీరియల్స్ ను కూడా సంస్థనే అందిస్తుందన్నారు. డిజైన్ డెవలప్మెంట్, డిజైనింగ్ వర్క్ షాపుల్లో కొత్త డిజైన్లు నేర్పించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా తయారు చేసుకున్న ప్రోడక్ట్లను దేశవ్యాప్తంగా మార్కెటింగ్ చేసుకునే అవకాశాన్ని, సౌకర్యాన్ని సైతం కల్పించడం జరుగుతుందన్నారు. ఇందుకోసం గ్రామాల్లోని మహిళలు ముందుకు వస్తే వారికి ఉన్న నైపుణ్యాన్ని బట్టి వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఇందుకు సంబంధించిన హస్తకళ అభివృద్ధి కార్యాలయం ఢిల్లీలో ఉందని, రాష్ట్రంలో 2 కార్యాలయాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సునీత యాదగిరి, సంస్థ కోఆర్డినేటర్ చౌపల్ శాంత, మహిళా కోష్ సంస్థ ప్రతినిధులు లలిత, పరదా సుల్తానా, చెంచల్, విపిన్ తో పాటు మిర్జాపల్లి తండా సర్పంచ్ కిషన్ నాయక్, మిర్జాపల్లి ఉప సర్పంచ్ కుంటారాజు, పాలకవర్గ సభ్యులు నాగమణి, బాలమణితో పాటు అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామ మహిళలు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు సువర్చల, అసిస్టెంట్ డైరెక్టర్, హ్యాండీక్రాఫ్ట్ సర్వీస్ సెంటర్, హైదరాబాద్. ఆఫీస్ ఆఫ్ ద డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండీక్రాఫ్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ మా డిపార్ట్మెంట్. మేము ఈరోజు చేసేటువంటి ప్రోగ్రామ్ చౌపాల్. ఈ ప్రోగ్రామ్ను మీర్జాపల్లి, మెదక్ జిల్లాలో కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈరోజు ప్రోగ్రామ్ గురించి ముఖ్య ఉద్దేశం ఏమనగా, డిపార్ట్మెంట్ గురించి, హ్యాండీక్రాఫ్ట్స్ డిపార్ట్మెంట్ గురించి ఇక్కడ ఉన్నటువంటి హస్తకళాకారులకు అవగాహన కలిగించడం. మేము చేసేటువంటి ప్రోగ్రాము మా డిపార్ట్మెంట్ నుంచి హస్తకళాకారులకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఐడి కార్డ్ బెనిఫిట్స్, తర్వాత మేము చేసే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, మార్కెటింగ్ ఈవెంట్స్, ముద్రా లోన్స్, ఇవన్నీ కూడా వాళ్ళకు అవగాహన కలిగించడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ఇక్కడ విలేజ్ సర్పంచ్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి హస్తకళాకారులందరూ కూడా మా డిపార్ట్మెంట్ గురించి తెలుసుకొని మా డిపార్ట్మెంట్ ఐడి కార్డ్ అవి తీసుకునేసి మేము ఇచ్చేటువంటి ట్రైనింగ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటున్నాం. ఐడి కార్డ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ గురు శిష్య హస్తశిల్ప ప్రశిక్షణ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇది బేసిక్ లెవెల్ ట్రైనింగ్ ప్రోగ్రాము. ఇది 50 రోజులు ఉంటుంది. రోజుకు 6 గంటల ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇది. ఇందులో ట్రైనింగ్ పార్టిసిపేట్ చేసినందుకు ఆర్టిజన్స్ అందరికీ రోజుకు 300 రూపాయలు చొప్పున 50 రోజులకు 15,000 రూపాయలు వేస్ కంపెన్సేషన్ లాగా డిపార్ట్మెంట్ ఆర్టిజన్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కావాల్సినటువంటి రా మెటీరియల్ అంతా కూడా డిపార్ట్మెంటే ప్రొవైడ్ చేస్తుంది. దీని తర్వాత డిజైన్ డెవలప్మెంట్ వర్క్షాప్. డిజైన్ డెవలప్మెంట్ వర్క్షాప్లో ఒక డిజైనర్ని ఎంగేజ్ చేసుకునేసి వాళ్ళకు కొత్త డిజైన్స్ అని నేర్పించడం జరుగుతుంది. ఇలా ట్రైనింగ్ ప్రోగ్రామ్సే కాకుండా మార్కెటింగ్ ఈవెంట్స్, వాళ్ళు తయారు చేసుకున్నటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా సేల్ చేసుకోవడానికి ఇండియా మొత్తం మీద ఎక్కడైనా సరే వాళ్ళు మార్కెటింగ్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. దాని తరఫున అడ్వాన్స్ శుభాకాంక్షలు మహిళలందరికీ. సో ఇది ముఖ్యంగా ప్రోగ్రామ్ పెట్టేది మహిళల కోసం, ఓకేనా, మహిళల ఎదుగుదల కోసం. ఎందుకంటే మహిళలు కూడా బయటికి వెళ్ళాలి, బయట ప్రపంచాన్ని చూడాలి, మహిళలు అన్ని రంగాలలో రాణించాలి, అవునా. ఇది కూడా మామూలు కాదు, ఇది కూడా మనం చేసుకుంటే మనకు మంచి ఉపాధి అనేది కలుగుతుందన్నమాట. సో మినిస్ట్రీ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్ టెక్స్టైల్ కమిషనర్ మేడం గారు వచ్చినారు మన దగ్గర. సో మనకి నుంచి మేడం మన విలేజ్కి మన వాళ్ళందరికీ పికప్ చేయాలి, ఎంతో కొంత హెల్ప్ చేయాలని ఇక్కడికి వచ్చినారు. సో మేడంకి ముందుగా పాటు వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే, మన విలేజ్లో పని ఉన్నప్పుడు మాత్రమే మనం పని చేసుకుంటాం, మిగతా డేస్లో ఖాళీగానే ఉంటాం, అవునా. సో అప్పుడు కూడా మనం ఇంట్లో కూర్చొని ఏదో ఒక వర్క్ అయితే చేసుకోవచ్చు. ఆ వర్క్కి సంబంధించింది హ్యాండీక్రాఫ్ట్ అంటే ఏంటిదంటే చేతులతో చేసే హస్తకళలు. మనం చేతులతో మన ఇంట్లోనే మనం కూర్చున్న దగ్గరనే పని చేసుకోవచ్చు. ఆ పని చేసుకోవడానికి కావాల్సిన స్కిల్స్ అన్నీ మనకి మేడం వాళ్ళు మన విలేజ్కే వచ్చి ఒక టీచర్ని ఇచ్చి మీ అందరికీ ఫామ్ ఫిలప్ చేసి మరి మీ అందరికీ నేర్పిస్తారు. ఫస్ట్
ఓకేనా, నేర్పించడానికి ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తారు. ఆ ఫామ్ని మీరు ఫిలప్ చేసి నేర్చుకొని ఒక ఐడెంటిటీ కార్డ్ అనేది ఇస్తారు. ఆ కార్డ్ తీసుకున్న తర్వాత మీరు మీ హస్తకళలు ఏదైతే చేస్తారో దాన్ని ప్రదర్శన చేయడానికి అన్ని విధాలుగా సపోర్ట్ కూడా ఇస్తారు. మనకి ఒక రోజుకి 300 రూపాయలు ఇచ్చి మరీ ట్రైనింగ్ అనేది ఇస్తారు. దీంట్లో ఎలాంటి డౌట్ అనేది లేదు. ప్రతి క్యాండిడేట్కి మీకు ఇప్పుడు బయటికి పోతే 400 500 వస్తుంది. ఈ స్కిల్ నేర్చుకోవడానికి మీకు పెద్దగా టైం కేటాయించవలసిన అవసరం లేదు. 3-4 అవర్స్ అయితే మస్త్ అవుతుంది పర్ డేకి. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ముందుకు రావాలని, విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో మహిళలకు ముందుండాలని చేగుంట ఉప సర్పంచ్ రఫీ సూచించారు. చేగుంట మేజర్ గ్రామ పంచాయతీలో స్థానిక సర్పంచ్ శ్రవంతి సతీష్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ముందుకు రావాలని, విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో మహిళలు ముందుండాలని చేగుంట ఉప సర్పంచ్ రఫీ సూచించారు. చేగుంట మేజర్ గ్రామ పంచాయతీలో స్థానిక సర్పంచ్ శ్రవంతి సతీష్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప సర్పంచ్ రఫీ మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కాకుండా పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందుకు రావాలని, మహిళలు ఆర్థికంగా మంచిగా ఎదిగినప్పుడే ఆ కుటుంబం ఆర్థికంగా బాగుంటుందని, మహిళనే సృష్టికి మూలమని, కాబట్టి మహిళలు భయపడకుండా ధైర్యంగా విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అమరుగు శ్రవంతి సతీష్, ఉప సర్పంచ్ రఫీక్, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మహిళా సంఘాల సభ్యులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులారా, రాజకీయాలారా, డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ల భయం లేకుండా సమస్యలను పరిష్కరించుకుంటా తమ విధులను నిర్వహిస్తున్నారు. చాలా ధన్యవాదములు అందరికీ. మరియు మహిళ అంటే ఒక బాబుకి సగం బడి, తల్లి ఒడి ఒక బడి, మరియు బడి అక్కడ కూడా గురువులు ఉంటారు, వాళ్ళు కూడా విద్యా బోధన చేస్తారు. మరియు తల్లి కూడా సగం బడి అవుతుంది. ఒక దేశభక్తిని కూడా ప్రోత్సహించాలి, దేశభక్తి గురించి కూడా చెప్పాలి. ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజు ఉన్నాడు, వాళ్ళ తల్లి గోరు ముక్కలతో పాటు దేశభక్తిని కూడా నేర్పింది. ఒక మహిళ భారతదేశానికి మంచి చైతన్యం తీసుకురాగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ వళ్ళలో పెరిగిన బాబు రేపటి పౌరుడు. వాళ్ళ వళ్ళలో ఉన్నప్పుడు బాబుని బాగా క్రమశిక్షణము మరియు దేశభక్తి నేర్పి వీళ్ళు రాబోయే యువతను తయారు చేస్తే ఈ దేశానికి ఎంతో పనికి వస్తారు. ఈ దేశంలో మార్పు అనేది జరుగుతుంది. కనుక మహిళ అంటే చాలా శక్తివంతమైన పోస్ట్ ఉన్నది మహిళకు. చాలా శక్తివంతరాలు మహిళ అంటే. మహిళ కలుసుకుంటే తన ఒళ్ళో ఉన్నప్పుడే బాబుని క్రమశిక్షణగా దేశానికి పనికొచ్చే విధంగా తయారు చేయగలుగుతుంది. కనుక దయచేసి మహిళలు తమ ఒళ్ళో బాబు ఉన్నప్పుడే దేశభక్తిని నేర్పగలరని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా అష్టోత్తర శతఘటాభిషేకం. స్వామివారికి 108 కలశాలతో ప్రత్యేకంగా అభిషేకం. నిజాంపేట మండల పరిధిలోని నగరం తాండా గ్రామంలో జల మహోత్సవ వేడుకలు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మిషన్ భగీరథ అధికారులు, గ్రామస్తులచే నీటి పొదుపుపై ప్రతిజ్ఞ. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ సుచిత్రాలోని గౌతమ్ మోడల్ స్కూల్లో ప్రీ ప్రైమరీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే. కార్యక్రమానికి విశేష సంఖ్యలో హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 391వ రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం. సిసి రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెత్త చెదారాన్ని తొలగించి చీపుర్లతో ఊరు శుభ్రం చేసిన గ్రామస్తులు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.